ఈ రోజు మనము గోపాల్ నగర్ కేపీహెచ్బి గోపాల్ నగర్ దగ్గర సాయి ఆహ్లాదం అనే అపార్ట్మెంట్ లో 5th ఫ్లోర్ లో మనము 2 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేసామండి. ఇదేనండి ఆ ఫ్లాట్, మనం చేస్తున్న ఫ్లాట్. యాక్చువల్లీ దగ్గర నియర్ టు హ్యాండ్ ఓవర్ సిచ్యువేషన్ లో ఉందన్నమాట. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1242 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అనమాట. ఇందులో మనము ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా చేస్తున్నాము. సో యాక్చువల్లీ ఇంకొక 1 వీక్ లో మేజర్ వర్క్స్ అనేది అయిపోయింది. 1 వీక్ లో పైన ఫినిషెస్ అన్ని చేసుకొని మనము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం అనమాట. సో ఒక హ్యాండ్ ఓవర్ చేసే ఇన్స్పెక్షన్ అనేది మనం చేస్తున్నాము. ఇంకా ఏవైతే వర్క్స్ పెండింగ్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి గురించి మనం ఈ రోజు ఇన్స్పెక్షన్ చేస్తున్నాం అనమాట. నా పేరు రవితేజారాన్ని అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజు ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ని ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. స్టే ట్యూన్. వీడియో చివరి వరకు చూడండి. మనం ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేసామనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వర్క్. యాక్చువల్లీ ఈ వర్క్ కూడా మన నాగరాజు చాలా జాగ్రత్తగా వర్కర్స్ అండ్ ఆల్సో సూపర్వైజర్స్ మేనేజర్స్ తో కలిపి ఈ వర్క్ అనేది చేపించడం జరిగింది అనమాట. సో ముందుగా మనం నాగరాజు నుంచి తెలుసుకుందాము. ఈ క్లయింట్ మనం ఎలా రీచ్ అయ్యారు? క్లయింట్ మనని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచి రీచ్ అయ్యారు. ఓకే, క్లయింట్ మన ఆఫీస్ కి రావడం, కొటేషన్ తీసుకోవడం, విత్ ఇన్ 1 day గ్యాప్ లోనే ట్రైన్ తీసుకొని కొటేషన్ క్లోజ్ చేయడం. అంటే ఇమీడియట్ గా 1 day గ్యాప్ లోనే అంతే. గ్రేట్ 1 day గ్యాప్ లోనే క్లోజింగ్ అయిపోయింది. క్లోజింగ్ అయిపోతే డిజైన్ స్టేజ్ కి వెళ్ళినాం. సార్ కి మేజర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఏం లేదు. ఆల్రెడీ షెల్ఫ్ లో ఉన్నాయి లోపలన్నీ కూడా. మనము మొత్తం టోటల్ 60% వరకు కూడా మొత్తం ఫ్రేమ్ వర్క్ అనమాట. ఇక్కడ మిగతా డిజైన్ పార్ట్ టీవీ అంతే. సో రెగ్యులర్ సైడ్ విజిట్ వచ్చాము. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ వీడియో నేను నాగరాజు కలిపి మన క్లయింట్ ముందే, మన వర్కర్స్ అండ్ మన క్లయింట్ ముందే ఈ ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మన ఛానల్ ఉంది, చూడొచ్చు. ఎగ్జిక్యూషన్ చేసే రోజు ప్లేన్ వాల్స్ ఉన్నాయి, కేవలం ఫాల్ సీలింగ్ ప్లేన్ అయిపోయింది. ఇప్పుడు ప్రొఫైల్ లైట్ అలాంగ్ విత్ కో లైట్స్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. సో ప్లెయిన్ వాల్స్, ప్లెయిన్ ఫాల్ సీలింగ్ ఉన్న స్టేజ్ నుంచి మనము మాక్సిమం 90% ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు టీవీ యూనిట్ గురించి చూసుకుంటే ప్లెయిన్ వాల్ లో మీరు చూసుండొచ్చు, ఇంత పెద్ద ప్లెయిన్ వాల్ కి టీవీ యూనిట్ వస్తుందని చెప్పాను. సో టీవీ యూనిట్ కూడా మీకు 3D డిజైన్ కూడా నేను చూపించడం జరిగింది. సో ఇప్పుడు రియల్ గా అంటే 90% ఆఫ్ ద వర్క్ కేవలం మనకి హైలైటర్స్ పెడితే ఈ టీవీ యూనిట్ అయిపోతుంది. హైలైటర్స్ అండ్ ఇక్కడ టీ పట్టీస్ పెట్టేస్తే టీవీ యూనిట్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు, ఈ టీవీ యూనిట్ మనం ఇక్కడ ఈ వాల్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. నాగరాజు గారు ఈ డిజైన్ గురించి మనకి చెప్తారు. క్లయింట్ కి సింపుల్ డిజైన్ కావాలన్నారు, హెవీ డిజైన్స్ ఏం వద్దన్నారు. మన టీ యూనిట్స్ నచ్చి అదే కావాలి, అవే డిజైన్స్ కావాలి, నాకు వేరే హడావిడి వద్దు, నాకు ఈజీ మెయింటెనెన్స్ ఉండాలంటే మనము ఈ డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ లో మనకి చార్కోల్ షీట్స్ రాబోతున్నాయి. ఇక్కడ రెగ్యులర్ గా మనము లోవర్స్ పెడతాం కదా, ఇప్పుడు దీంట్లో ఏంటంటే హైలైటర్స్ పెడుతున్నాం, చార్కోల్ షీట్స్ అలాంటివి పెడుతున్నాం అనమాట. ఇప్పుడు కర్వింగ్ కూడా చూసాను నేను. యాక్చువల్లీ అప్పుడు కర్వింగ్ అప్పుడు మనము ఈ డిజైన్ స్పాట్ లో కదా ఇంప్లిమెంట్ చేసినాం. స్పాట్ లో ఇంప్లిమెంట్ చేసినాం. యాక్చువల్ గా ఏంటంటే అక్కడ కూడా కర్వ్ ఉంది, తీసేసి ఇక్కడ పెట్టినాం అంతే. ఓకే ఓకే. స్టోరేజ్ కూడా ఉంది. ఇక్కడ ప్రొఫైల్ షటర్స్ వస్తున్నాయి. ఇక్కడ ప్రొఫైల్ షటర్స్ వస్తాయి, డ్రాస్ ఇవి టాల్ యూనిట్. సో ఇక్కడ కూడా మనకి ప్రొఫైల్ షటర్స్ వస్తాయి. ఈ ప్లేస్ లో కూడా మన ప్రొఫైల్ ఇందులో మనకి లైటింగ్ వస్తుందా? వస్తుంది, లైటింగ్ సైడ్ కి వస్తుంది. సో ప్రొఫైల్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. చూసుకోవచ్చు. అంటే ప్రొఫైల్ సెటర్ వస్తుంది కాబట్టి మనకి ఇందులో గ్లాస్ షెల్ఫ్స్ వస్తాయి, లైటింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనము ఎక్కడైతే ఎక్స్టర్నల్ లామినేట్ ఉందో అదే లామినేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నాగరాజు, ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ 70 to 80% ఆఫ్ యువర్ ప్రాజెక్ట్స్ సిమిలర్ డిజైన్స్ ఉన్నాయి అని అంటున్నారు. కానీ మీ సూపర్విజన్ బాగుంది, మీ పద్ధతి బాగుంది, చేసే వీడియోస్ బాగున్నాయి, మీ ఇన్ఫర్మేషన్ బాగుంది అండ్ ఆల్సో వర్క్ బాగుంది అండ్ ఎవ్రీథింగ్ బాగుంది, కానీ డిజైన్స్ కొన్ని సేమ్ లా రిపీట్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే క్లయింట్ తీసుకొచ్చి నాకు ఇదే యూనిట్ కావాలి, ఇదే యూనిట్ ఉంటేనే బాగుంటుంది, నా ఇంట్లో ఆల్రెడీ చేసినాం మేడం అలాంటి సిమిలర్ డిజైన్స్ అంటే నా ఇంట్లో లేదు కదా అనే కాన్సెప్ట్ ఒకటి చెప్పడం. ఈ మధ్య మనం కూడా కొద్దిగా మారుస్తున్నాం. నెక్స్ట్ అప్కమింగ్ సైట్స్ లలో టీవీ డిజైన్స్ కూడా మార్చుతున్నాం అనమాట. కానీ మాక్సిమం క్లయింట్స్ 70% క్లయింట్స్ మనం ఆల్రెడీ చేసిన యూనిట్లే బాగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళని కాదనలేం. కాబట్టి కొద్ది కలర్స్ కాంబినేషన్ అవన్నీ మార్చేసి కొద్ది డిజైన్స్ మార్చి చేస్తున్నాం. సో అదే రీజన్ అంతే. వార్డ్రోబ్ డిజైన్ మారుస్తున్నాం, క్రాకరీ డిజైన్స్ మారుస్తున్నాం, పూజాంధ్ర డిజైన్స్ మారుస్తున్నాం. మరి ఇవన్నీ మార్చామా, టీ యూనిట్ ఒకటి మార్చలేమా? సో అదండి, అంటే క్లయింట్స్ మన డిజైన్స్ తీసుకొచ్చి ఇదే నచ్చిందండి మాకు చేయండి, పర్లేదు కొన్ని కలర్స్ చేంజ్ చేసుకుందాం, సో పర్లేదు నాకు డిజైనింగ్ బాగానే ఉంది, నాకు ఎక్కువ మెయింటెనెన్స్ వద్దని చెప్పేసి చెప్పడంతోనే మనము కొన్ని డిజైన్స్ అనేది రిపీట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు తెచ్చిన డిజైన్ అక్కడ వర్కౌట్ అవుతుందని చెప్పేసి మనం భావిస్తే కంపల్సరీ ఆ డిజైన్ వేయడానికి మనం ఎట్లాంటి కంపల్సరీ ప్రయత్నం చేస్తాము. అండ్ ఆల్సో కొత్తదనం ఎప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం, కొత్తదనం రావాలనే కోరుకుంటాము. సో కంపల్సరీ మీరు సపోర్ట్ చేయండి, మీరు ఎంకరేజ్ చేయండి, కంపల్సరీ ఆ డిజైన్ వేసి మీకు మీ ప్రాజెక్ట్ మేము ఎగ్జిక్యూట్ చేస్తాం. మోరోవర్ ఇంకేంటంటే కొన్ని యూనిట్స్ కూడా మనము
సెలెక్ట్ చేసినవి ఉన్నాయి కూడా కొద్దిగా బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది వాటికి, కొద్ది డిజైన్స్ ఇవి కొద్దిగా అడిషనల్ యాడ్ చేసేసరికి బడ్జెట్ ఎక్కువైపోయేసరికి క్లయింట్ కూడా వద్దు అంటున్నారు. సో అది కూడా కన్సర్న్, అంటే కొన్ని కారణాల వల్ల కొన్ని డిజైన్స్ అనేది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, కొద్దిగా బడ్జెట్ కారణాలు. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్. ఇప్పుడు ఇది అనుకోండి ఈజీగా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టి క్లీనింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. పియూ ఫినిషింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఏదైనా మెయింటెనెన్సే కదా. చిన్నపిల్లలు ఉన్నా కానీ ఏదైనా గీతలు పెట్టినా ఏదైనా చేసినా కానీ కూడా పోవు, వాటిపైన పోవు, మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ కి ప్రాబ్లమే కదా. అలాంటి ఇష్యూస్ తో కూడా మనము ఇలాంటి యూనిట్స్ చేయాల్సి వస్తుంది. కొన్ని ముందే డిస్క్లైమర్ చెప్పేసరికి కొద్దిగా క్లయింట్స్ కూడా వద్దులే అనుకుంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ మనము ఆర్చ్ పార్టిషన్, అంటే ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఆర్చ్ పార్టిషన్ కూడా చూడొచ్చు, మనం చూపించాం ఆ రోజు. ఈ ఆర్చ్ పార్టిషన్ లో పూజా మందిర్ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది చూడండి. ఇంకా పెండింగ్ ఉంది పూజా మందిర్, ఇక్కడ ఫినిషింగ్ వర్క్ ఉంది అండ్ మధ్యలో గ్లాస్ వస్తుంది, డిజిటల్ గ్లాస్ వస్తుంది. సో ఇక్కడ డ్రా వర్క్ అండ్ ఆల్సో ప్రసాదం కూడా పెండింగ్ ఉంది అనమాట. సో ఇప్పుడు ఒక 90% ఆఫ్ ద వర్క్ అయిపోయినట్టు, ఇంకో 10% వర్క్ పెండింగ్ ఉంది. ఓకే, సో ఎప్పటి వరకు మనం ఈ వర్క్ హ్యాండిల్ చేయొచ్చు? 1 to 2 weeks డిపెండింగ్ అపాన్. ఇప్పుడు వాల్ సీలింగ్ లో పేపర్ వర్క్ జరుగుతుంది, అయిపోయింది. సీలింగ్ లో ఆల్రెడీ ఎంత అయిపోయింది, లైట్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది, పేపర్ కొట్టేసి పెయింట్ వేసేసుకుంటే అయిపోతుంది. కొన్ని వాల్ బీడింగ్స్ పెండింగ్ ఉన్నాయి, అవి అయితే అయిపోతుంది. సో వాల్ ఆర్ట్స్, సో 1 to 2 weeks లో మన ప్రాజెక్ట్ అయిపోతుంది. నైస్. పూజా మందిర్ కూడా చూడండి, ఇది ఫినిష్ అయిపోయినాక బెస్ట్ డిజైన్ కనిపిస్తుంది మీకు. అంటే మనము స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్ లో 1242 square feet ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లో మనము ఎక్కడ మనకి స్పేస్ మనకి అందుబాటులో ఉంటుందో అక్కడ మనం మంచిగా పూజా మందిర్ ఇచ్చి అదర్ స్పేస్ ని మనము వాడుకోవడానికి ఎక్కువ మనము ఎంకరేజ్ చేస్తాం అనమాట. ఆ విధంగానే మనం ఈ ప్లేస్ లో పూజా మందిర్ అనేది పెట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి కొంచెం కాంపాక్ట్ ఉన్న డైనింగ్ ప్లేస్ కాబట్టి మనము సర్కిల్ సంబంధించిన డైనింగ్ టేబుల్ అనేది మనము ఇక్కడ ప్రిఫర్ చేసాం అనమాట క్లయింట్స్ కి. సో ఈ డైనింగ్ ఏరియాలోనే కొంచెం చిన్న మినీ క్రాకరీ అనుకోండి, ఇది కింద స్టోరేజ్, ఈ మధ్యలో వచ్చేసి డైమండ్ గ్లాస్ వస్తుంది, పైన వచ్చేసి మనకి స్టోరేజ్ వస్తుంది. కార్నర్స్ అనేది హెడ్ తగలకుండా కొద్దిగా డిజైన్ లో ఫినిషింగ్ ఇక్కడ కర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ కర్వ్ ఇచ్చాము, కింద స్టోరేజ్ ఇచ్చాము. యాక్చువల్లీ చిన్న ఉంది కాబట్టి మనం ఏం చేసాం అంటే ఇక్కడ క్రాకరీ ఇంకొక అడిషనల్ స్టోరేజ్ కి ఇక్కడ ప్లాన్ చేసినాం ఈ విధంగా. రైట్, ఎందుకంటే ఈ ప్లేస్ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు 1 feet డీప్ ఉంటుంది అంతే. ఈ స్పేస్ ని ఏది యూటిలైజ్ చేయలేము. సో 1 feet డీప్ లో మనం ఈ విధంగా ఇచ్చాం. ఇక్కడ వాడిన హార్డ్వేర్ వచ్చి ఎప్కో హార్డ్వేర్ వాడినాం. ఇక్కడ టాండమ్స్ గానీ, హార్డ్వేర్ గానీ, ఛానల్స్ గానీ, హింజెస్ గానీ, ఇదంతా కూడా ఎప్కో హార్డ్వేర్ వాడినాం. అంతా సాఫ్ట్ క్లోజింగ్ వాడాం. స్క్రూస్ అన్ని కూడా PTS స్క్రూస్ వాడాం అనమాట. ప్రతి చోట కూడా నార్మల్ స్క్రూస్ కాకుండా అంతా కూడా క్వాలిటీ హార్డ్వేర్ వాడడం జరిగింది ఇక్కడ. ఓకే, నైస్. ఇప్పుడు మనము కిచెన్ చూద్దాం రండి. కిచెన్ ఇంత ముందు మీరు చూసారు కదా, కేవలం ఇక్కడ ఎగ్జిక్యూషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్లాబ్, ఈ విధంగా గ్రానైట్ స్లాబ్ వేసేసి ఉంది. ఇప్పుడు మాక్సిమం వర్క్ అయిపోయింది, కేవలం ప్రొఫైల్ సెటర్స్ పెడితే అయిపోతుంది అనమాట. సో కిచెన్ లో ఇంకేదన్నా మనము ఇంప్లిమెంట్ చేయొచ్చా? నారాజు టైల్స్ కూడా రీసెంట్ గా వేసుకున్నారు, ఇవన్నీ కూడా అంత టైల్స్ లేవు, టైల్స్ కూడా వేరే రీసెంట్ గా ఇది కూడా వర్క్ మొత్తం అయిపోయింది అనమాట. ఓకే, మిగతా పార్ట్ జస్ట్ మనం ప్రొఫైల్ సెటర్స్ పెట్టి షెల్ఫ్ లో ఇచ్చే హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అనమాట మొత్తం. సో చూసారు కలర్ కూడా చూడండి, ఇది లైట్ బ్లూ కలర్, సింగిల్ కలర్ వేసేసినాం కిచెన్ మొత్తం, అద్దరిపై కలర్. ఇక్కడ చూసుకోవచ్చు మనము టాండమ్స్ ఇచ్చాం. టాండమ్స్ అంటే చాలా మందికి ఈ మధ్య ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న బాస్కెట్స్ అనమాట. ఇవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక్కడ ఒక అడిషనల్ స్టోరేజ్ ఇచ్చాము, రియర్ యూనిట్. మనకి సేమ్ మనకి కనిపిస్తున్న పూజా మందిర్ కి ఆనుకోనే మనం ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చాం అనమాట. లోపలికి వస్తే కానీ కనిపించదు. రైట్, అలా మనం ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. ఫ్రిడ్జ్ వస్తుంది అండ్ లాఫ్ట్ కూడా చాలా హైట్ ఉంది మనకి. లాఫ్ట్ చాలా హైట్, అంటే మాక్సిమం స్టోరేజ్ పెట్టుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ కార్నర్ యూనిట్ కూడా మనము ఈ విధంగా ఇచ్చాము, కార్నర్ యూనిట్. సో నో ప్రాబ్లం, మనకంటే అడిషనల్ గా చాలా స్టోరేజ్ మనకి కార్నర్ యూనిట్ లో పెట్టుకోవచ్చు. అంటే కౌంటర్ ఇచ్చినా కూడా మనము స్టోరేజ్ కింద కాంప్రమైజ్ చేయకుండా మంచి యూనిట్ అనేది రెడీ చేసాం అనమాట. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఏదైతే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన డోర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మనము ప్యాకెట్స్ నుంచి తీసి అసెంబుల్ చేస్తున్న డోర్స్ అన్నమాట ఇవి. యాక్చువల్లీ ఈ డిజైన్స్ కూడా చూడండి ఎంత నీట్ గా పర్ఫెక్ట్ జాయింటింగ్ అని ఇచ్చాము. ఇది లామినేట్, యాక్చువల్లీ డికో పెయింట్ కాదు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఆల్రెడీ షెల్ఫ్స్ ఉన్నాయి, సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి, మొత్తం సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి. మీకు చూసుకోవచ్చు, ఇవి ఇంకా వర్కింగ్ కండిషన్ లోనే ఉన్నాయి కాబట్టి లోపల షెల్ఫ్స్ ఇంకా ఫినిష్ కాలేదు. చూడండి, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఏదైతే సిమెంట్ షెల్ఫ్స్ ఉన్న వాటికి మనం ఈ విధంగా 4 inch ఫ్రేమింగ్ చేసుకుంటానని చెప్పా కదా. ఈ విధంగా 4 inch ఫ్రేమింగ్ అనేది ముందుకు తీసుకొని మనం డోర్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అనమాట. దాని వల్ల చూడండి వర్క్ అనేది మనకి అన్ని డోర్స్ క్లోజ్ చేస్తే వర్క్ నీట్ గా బాక్స్ వర్క్ ఎలా కనిపిస్తుందో మనకి బయట నుంచి అలానే కనిపిస్తుంది. చూడండి ఎంత ప్రీమియం ఉందో, ఎంత నీట్ గా మనకి ఒక మోడలర్ ఫినిష్ వర్క్ లా కనిపిస్తుందో. అండ్ ఆల్సో ఈ లామినేట్ జాయింట్ కూడా ఎంతో పర్ఫెక్ట్ గా జాయింట్ అయ్యి మనకి ఇక్కడ బెస్ట్ ఫినిష్డ్ వార్డ్రోబ్ లాగా కనిపిస్తుంది. మీకు లాఫ్ట్ అండ్ కింద కనిపిస్తున్న
ఈ వార్డ్రోబ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్ ఫినిష్ తో కనిపిస్తుంది అనమాట. కేవలం ఆర్బీ ఇంటీరియర్ లో కొంత కాస్ట్ ఎక్కువైనా కూడా మనకి మేకింగ్ లో మనం ఏం చేస్తున్నాం అంటే 3 to 4 ఇంచ్ ఈ విధంగా ఫ్రేమింగ్ అనేది ముందుకు తీసుకొని నీట్ గా కనిపించేలాగా మన వర్క్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకో యూనిట్ వచ్చేసి ఇది డ్రెస్సర్ ఏరియా అనమాట. ఇది దీన్ని వార్డ్రోబ్ లా యూస్ చేసుకోవచ్చు అండ్ డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. ఇదంతా కూడా దీనిపైన మిర్రర్ వస్తుంది. ఓకే చూసారు కదండి, ఇక్కడ మిర్రర్ వస్తుంది. ఇది ఇంకొక వార్డ్రోబ్ లా కూడా యూజ్ చేస్తాం. వార్డ్రోబ్ లా కూడా యూజ్ చేస్తాం. అందుకే మనం డిజైన్ కూడా కంటిన్యూ చేస్తాం. సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ. సేమ్ ప్యాటర్న్ చూడండి, సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ఒక డోర్ వస్తుంది, ఇక్కడ ఒక మంచి మిర్రర్ వస్తుంది అనమాట, ప్రొఫైల్ మిర్రర్ వస్తుంది. సో అంటే కాంప్రమైజ్ లేకుండా ఈ ఫినిషింగ్ చూడండి, ఈ స్టిక్కర్లు వీకేసి నీట్ గా క్లీన్ చేస్తే అదిరిపోతుంది అసలు వార్డ్రోబ్. మంచి గ్లాసీ ఫినిష్ లో కొద్ది రోజుల్లోనే మనం అవన్నీ తీసేసి నీట్ గా క్లీన్ చేసేసి అన్ని పెట్టేసి మన క్లయింట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. హ్యాండ్ ఓవర్ అయిపోయినాక విత్ ద పర్మిషన్ ఆఫ్ అవర్ క్లయింట్ మనం ఒక మంచి హ్యాండ్ ఓవర్ వీడియో తీసుకుందాం. అప్పుడు మీకు అందరికీ నేను చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది. సో ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దాము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్లే ముందు ఇక్కడ ఒక షెల్ఫింగ్ చూడండి. ఇది ఆర్చ్ యాక్చువల్లీ మీకు కనిపిస్తుంది కదండి ఆర్చ్. ఈ ఆర్చ్ వెనకాల ఈ గ్యాప్ ను కూడా మనం ఏం చేసామంటే ఆర్చ్ ఈక్వల్ గా రావాలి కదండి. ఇప్పుడు మనకి వాల్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ బీమ్ కూడా అక్కడికే ఉంది అండ్ కాలం కూడా అట్టే ఉంది. సో ఈ ఆర్చ్ ని మ్యాచ్ చేయడం గురించి ఇది మనం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎక్స్టెండ్ చేసిన ప్లేస్ ని ఇలా ఉంచకుండా మనం ఈ విధంగా హాఫ్ మూన్ సంబంధించిన ఇలాంటి షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. దీని వల్ల మనకి ఇక్కడ ఏదైనా డెకరేటివ్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది అండ్ ఆల్సో స్టోరేజ్ పరంగా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుందాం రండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నేను మీకు లాస్ట్ వీడియోలో ఎప్పుడైతే మనము ఇన్స్పెక్షన్ కి వచ్చామో, మెటీరియల్ ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడు అంటే డోర్ టు ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు అప్పుడు కూడా మనం ఈ డిజైన్స్ మీకు చూపించడం జరిగింది. సో ఈ డిజైన్స్ కూడా చూసుకోండి, మనకి 2 కలర్ కాంబినేషన్ డిజైన్స్ చేస్తున్నాము. ఈ 2 కలర్ కాంబినేషన్ లో కూడా లామినేట్ టు లామినేట్ జాయింట్ 90% నీట్ గా అలైన్ అయ్యి చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఫామ్ లో మనం ఈ విధంగా 4 ఇంచ్ ముందుకు తీసుకొని ఫ్రేమింగ్ మనం మొత్తం బాక్స్ అనేది బాక్స్ వర్క్ లాగా మనం ఇక్కడ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ ఉన్న సిమెంట్ సెల్ఫ్ కి మనము ఈ విధంగా మనము డోర్స్ అనేది ముందుకు తీసుకొని చేయడంతో ఇంత నీట్ గా కనిపిస్తుంది అనమాట. మా ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ఎవరైతే ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్స్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది. మా అంటే మనకు ఒక 5 to 10% ఆఫ్ ద కాస్ట్ అనేది పెరుగుతుంది నార్మల్ దానికి దీనికి. కానీ చూడండి ఎంత నీట్ గా ఉన్నదో డోర్స్ అలైన్మెంట్ కానీ, ఈ గ్యాపింగ్ కూడా చూడండి, పైన డోర్ కి ఈ డోర్ గ్యాపింగ్ చూడండి, ఈ లైన్ చూడండి కనిపిస్తున్న లైన్ కింద నుంచి మీద వరకు ఒకటే అలైన్మెంట్, మళ్ళీ పై నుంచి కింద వరకు అదే అలైన్మెంట్ చూడండి. అన్ని డోర్స్ అలైన్మెంట్స్ పై నుంచి కింద వరకు ఒకటే లాగా ఉంటాయి. దానివల్ల మనకి ఆ మోడ్యులర్ ఫీల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మేము కూడా అదే సజెస్ట్ చేస్తాం, మీరు ఎవరితో చేపించుకున్నా కూడా మీరు ఈ విధంగా ఫ్రేమింగ్ ముందుకు తీసుకొని చేపించుకుంటే చాలా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఆల్సో మీకు కూడా అబ్బా ఎంత బాగుందని ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇదే రూమ్ లో ఇంకొక యూనిట్ ఉంది, స్టడీ యూనిట్. ఇది వచ్చేసి బుక్ స్టోరేజ్ అండ్ కింద ఫోల్డబుల్ టేబుల్ పెండింగ్ ఉంది, రెడీ అవుతుంది. సో ఫోల్డబుల్ టేబుల్ పెట్టుకొని ఈ విధంగా స్టడీ యూనిట్ స్టోరేజ్ లాగా యూజ్ చేసుకుంటారు అంతే. అండ్ ఆల్సో డిజైన్ కంటిన్యూ అయింది, ఏదైతే హాఫ్ కర్వ్ డిజైన్ ఉందో ఇక్కడ కంటిన్యూ అయింది. సో ఈ విధంగా మనము 2 బెడ్రూమ్స్ లో మనము ఈ విధంగా స్టోరేజ్ యాజ్ వెల్ యాజ్ స్టడీకి సంబంధించింది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది షూ ర్యాక్, చాలా సింపుల్ షూ ర్యాక్, ఎక్కువ విడ్త్ హైట్ ఎక్కువ వద్దన్నారు క్లయింట్, సింపుల్ కావాలని. ఇది వచ్చి రెగ్యులర్ వేర్ కి అండ్ దీంట్లో మన మిగతా పేర్స్ అన్ని కూడా స్టోర్ చేసుకోవడానికి సిట్ అవుట్. డోర్స్ ఒకటి పెండింగ్ ఉంది, దీని పైన గ్రెనైట్ వచ్చేసి అదే 10% ఆఫ్ ద వర్క్ బ్యాలెన్స్ ఉంది. సో అదండి 2 BHK ఇంటీరియర్ డిజైన్, మాన్యువల్, హ్యాండ్ మేడ్, ఆన్ సైట్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా డిజైన్ చేస్తున్నామో చూపిస్తున్నాం. ఆర్బీ ఇంటీరియర్ అంటేనే ట్రాన్స్పరెన్సీ అంటేనే ఆర్బీ ఇంటీరియర్. మనం ఎలాంటి వర్క్ అయినా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుంది అనేది మన ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అలాంగ్ విత్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా మనము పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ మరి కొద్ది రోజుల్లోనే మనము ఫినిష్ చేసి మన క్లయింట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది, ఫైనల్ గా ఫినిషింగ్ ఎలా వచ్చింది, క్లయింట్ హ్యాపీయా కాదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఆర్బీ ఇంటీరియర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ ఆల్సో ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక వీడియోలో కలుద్దాం. నా పేరు రవితేజారాని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజు. సైనింగ్ ఆఫ్.